పుట్టుగడ్డ పెట్టారు పేపర్లో ఇచ్చేసాం అమ్ములు ఇచ్చాం మేడం ఓకే ఓకేనా ఓకే కింద పుస్తకం వేసి గమక్క పడుతుంది శోభమానం ధనం పశుం భగవత్కలాభం శతసంవత్సరం జయమాయు ఆయుర్మే వృక్షవారాగి ధర్మం రక్షతి వైష్ణవి యశకీర్తిం చ లక్ష్మీం చ సదా రక్షन्तు మాతరః గోత్రమింద్రాణి మే రక్షే పశూన్మే రక్షచండికే రావణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరీ జగన్యేర్ఘమాయో మరుద ఏతావత్తజన్మేశ్వర్యం భక్తి జగన్యేర్ఘమాయో శతమానం భవతి प्रतिष्ठति मंगलीभुजं वधूरिमातुं समेत पश्यता सौभाग्यमस्यै संकल्प सिद्धि నెక్స్ట్ మేము పోతా ఉన్నాం దయచేసి వచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేలోనే కదండి, మేలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ రోజుల్లో ఆ జాతర టైంలో కూడా రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడున్న వాళ్ళందరికీ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మా ఇంటి బంగారం అని సమంత గారి సినిమాలో ఒకటి చేస్తున్నాను. సో అది మేలో రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళతో పాటు వస్తాను ఇక్కడికి.
అంటే తెలుగు ఇండస్ట్రీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే ఇటీవల ఓ నటి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గుడిలో ఇవన్నీ ఎందుకండి? మీ ఒపీనియన్? గుడిలో ఇవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది ఈరోజు మార్నింగే. సో 5:30కి అక్కడికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో అద్భుతమైన దర్శనం జరిగింది. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. తిరుపతి వాళ్ళందరూ చాలా చాలా ప్రేమతో నిండిన వాళ్ళు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మైకిల్ అండ్ నా ముక్కులో పెడతాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగమ్మ తల్లి గుడికి రావడం ఇదే నాకు మొట్టమొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. ఏదో మహిమగల తల్లి దేవత, తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పేసి మా తిరుపతి గ్రామస్తులు అందరిపై ఉండాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా మీడియా ప్రతినిధులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్న వాళ్ళు లేకపోతే మా కళాకారులు మీరే మమ్మల్ని ఎలివేట్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. అండ్ తిరుపతికి ఎప్పుడు వచ్చినా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ముఖ్యంగా టీటీడీ వాళ్ళు కానీ, ఇక్కడ ఈ చైర్మన్ గారు కానీ, ఈ తిరుపతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రోగ్రామ్స్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకి థ్యాంక్స్ అ లాట్.